హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో అయితే పెడుతున్నానండి. చూసారా, ఇక్కడ ఇవి రొయ్యల గారెలండి. ఆహా, ఎంత బాగున్నాయో! చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉన్నాయి. మా పిల్లలు మామూలు గారెలు అంటే అంతగా ఇష్టపడరు. రొయ్యల గారెలు అయ్యేసరికి వేసినట్టే తినేస్తున్నారండి. అంత బాగున్నాయి, అంత టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగా వచ్చాయి. ఇక్కడ నేను చూపించాను కదా, హై కలర్ కానీ నేను వేసుకున్న మసాలా కానీ కరెక్ట్గా అన్నీ చాలా బాగా కుదిరినాయండి. మా పాప తిని చెప్తుంది చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి అని. ఇంకా సాటర్డే నైటే మినపప్పు నానబెట్టమన్నారు. నాకైతే చెప్పలేదండి ముందు ఇలా రొయ్యల గారెలు చేయాలని. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా శుభ్రంగా నేనైతే ఇలా పిండి అయితే రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను. అంతలోకి మా వారు వెళ్ళి ఇలా పచ్చి రొయ్యలు అయితే తెచ్చాడు. ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా చిన్న చిన్నగా అయితే ముక్కలుగా అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ఇందులో కావాల్సిన మసాలా అయితే అంతా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. మన రుచికి తగ్గట్టు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే కారం అయితే వేసామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకొని ఇవి బాగా మనం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్న, స్కిప్ అయిపోయింది. అది ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయండి. ఇక్కడ ఆ వాటర్ అంతా పోయిన దాకా కొంచెం స్టవ్ మీద పెట్టేసుకొని దింపేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఇలా మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగగా మిక్సీ అయితే మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకొని మనం ముందుగా గారెల పిండి అయితే వేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసి మొత్తం కలుపుకోవాలండి. ఆ పిండికి ఈ గారెలు అంటే ఏదైతే రొయ్యలు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నామో అదంతా రెండు కలుపుకోవాలండి. నేను సాల్ట్ అయితే వేయలేదు పప్పులో, అంటే పిండిలో. మనం ఈ మసాలా వీటిలో రొయ్యలు వేసాం కదా, ఇక్కడ చూసుకొని అయితే వేసుకోవచ్చు సాల్ట్. అలాగే ఒక 10 మిర్చి దాకా అయితే వేసుకున్నానండి. మన కారం చూసి వేసుకోండి. అలాగే పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నాను, కొత్తిమీర పుదీనా తరుగు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. మొత్తం అంటే అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఈ రొయ్యలు ఏదైతే ఉందో బాగా కలిసేలాగైతే కలిపేసుకున్నాను. ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. అస్సలు ఎంత బాగున్నాయి అంటే, నేను ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తే తిన్నాను. ఇది మళ్ళీ సెకండ్ టైం అండి నేను తినడము. కానీ చాలా బాగున్నాయండి. రొయ్యల గారెలు అంటే అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. అసలు మా పిల్లలైతే ఇగో చూసారా, ఈ వేసినట్టయితే తినేస్తున్నారు. అంత నచ్చినాయి మా పిల్లలకి. అసలు ఎప్పుడు వేసినా కూడా అంబా మమ్మీ గారెలా అని అంటారు. అలాంటిది ఇలా నేను ఇలా వేస్తున్నాను, అలా తినేస్తున్నారు. పిల్లలు చాలా ఆకలి మీద ఉన్నారండి. అంటే పాపకి స్కూల్ ఉంటుంది 10th కాబట్టి, చిన్న పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసరికి 12:30 అలా అయిపోయింది. ఆ లోపు నేను ఇదంతా రెడీ చేసేసుకున్నాను, గారెలు అవన్నీ. నేనేమో గారెల్లోకి ఏదన్నా కర్రీ చేసుకుందామని గ్రేవీలాగా అనుకున్నాను. మా వారు ఉత్తియే బాగుంటాయి అంటున్నారు. ఎలా ఉంటాయో మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే సండే కాబట్టి ఇలా రొయ్యల గారెలు, అలాగే ఇందులోకి మటన్ గ్రేవీలో కూడా చాలా బాగున్నాయండి. అలాగే వైట్ రైస్, కొంచెం మళ్ళీ రొయ్యల కర్రీ అయితే చేశాను. అలాగే మటన్ గ్రేవీ అని చెప్పాను కదా, నైట్ చికెన్ తెచ్చుకున్నారు, చికెన్ కూడా ఉంది. ఇంకా పిల్లలు వచ్చారు, అందరం కూర్చొని ఈ రొయ్యల గారెలు, రొయ్యల కర్రీ, చికెన్ కర్రీ, మటన్ గ్రేవీ ఇవన్నీ వేసుకొని తింటూ చాలా ఎంజాయ్ చేసామండి. నాకైతే చాలా నచ్చాయి. ఇదంతా మా వారు చెప్తుంటేనే నేను చేశానండి. చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.